హలో! ఇవాళ మీ ముందుకి వచ్చేసాను ఒక అద్భుతమైన చోటుకి. అదే వచ్చేసరికి కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యం టెంపుల్. మీలో ఎంతమందికి కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యం టెంపుల్ తెలుసు? కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా నేను చెప్తే ఇది తప్పకుండా వెళ్ళాల్సిన చోటు ఎవరైనా. చూసారా పొద్దునైతే కొండల మధ్యలో గుడి ఉంది అని కనపడతది. కానీ నైట్ అయితే చూసారా మబ్బుల మధ్యలో ఉన్నది గుడి అని అనిపిస్తుంది. ఎంతో ప్రశాంతమైన చోటు. మనమున్న 5 డేస్ చాలా ప్రశాంతంగా ఉంటాం. ఆ కొండల మధ్య, చెట్ల మధ్య చూసారా? ఆకాశం మబ్బులు కొండల్ని తాకినట్టు అనిపిస్తుంది. ఇంకా ఆ పచ్చదనానికి, ఆ స్వచ్ఛమైన గాలికి అందరూ కూడా తప్పకుండా వెళ్ళవలసిన చోటు. ఇంకా అక్కడికొచ్చే ప్రసాదాలు వచ్చేసరికి ఎంతో అద్భుతమైన, రుచికరంగా ఉంటాయి. ఇంకా మన ఇక్కడ ప్రత్యేకం వచ్చేసరికి ఏంటంటే పూజలు చేయించుకుంటారనమాట. పనులు జరగటానికి కోసం. ఎంతో ఎంతో మంది వెళ్తూ ఉన్నారు కూడా ఇప్పటికి. ఆహ్, ఇంకా మనకి పూజలు చేసే చోటే పూజలు చేసే చోటే మనకి పక్కన ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్‌లో అన్ని విగ్రహాలుంటాయి. శివయ్యవి, ఇంకా ఆహ్, సప్ సర్పంది, ఇంకా పెద్దవి. తప్పకుండా వెళ్ళాల్సిన చోటది. మీరు ఎవరు మాత్రం మిస్ అవ్వద్దు. మా చేపలు ఉండేది కూడా ఇక్కడే ఇంకా మా మనవరాలు ఈడికే తేవాలి మా నువ్వు. ఇదో ఈ గుడి చుట్టూ అట్టుకుంటా తిరిగేది. అందరు తిరుగుతున్నారు. ఆ గుడి చుట్టూ అట్టుకుంటా తిరిగేది. అందరు ఇటే వెళ్తున్నారు. అందరు ఇటే తిరుగుతున్నారు. మూడు ప్రదక్షిణ ఇటే అట్టుకుంటా. ఆగు.